ఈ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ హిట్టా ఫ్లాపా? అసలు ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి? అదే కాకుండా ఈ మూవీ ఎలా అనిపిస్తుంది? ఈ మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటో అనేది కూడా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ మూవీ స్టార్టింగ్ అయినప్పటి నుండి 15 మినిట్స్ దాకా ఏదో నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఎన్టీఆర్ ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లుతాయి అని క్లియర్గా చెప్పొచ్చు. ఆ తర్వాత అలా వెళ్తూనే ఉంటుంది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగా చేయలేదు నాకైతే అనిపించింది భయ్య. కాకపోతే ఎన్టీఆర్ ఎంట్రీని చూసి మాత్రం మంచి హైప్ వస్తుంది థియేటర్లో. అదే కాకుండా హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా బాగానే పెట్టారు. వీళ్ళిద్దరి ఫైట్ సీన్స్, వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్కి ఈ మూవీలో హై బడ్జెట్ పెట్టారు అని క్లియర్గా చెప్పొచ్చు. ఆ రకమైన డైలాగ్స్, ఆ రకమైన సీన్స్ అయితే వీళ్ళిద్దరికి అయితే పెట్టారు. నిజంగా వీళ్ళిద్దరైతే ప్రాణం పెట్టేశారు వీళ్ళ క్యారెక్టర్స్కి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది భయ్య. కైరా అద్వాని క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే తన క్యారెక్టర్ ఉన్నట్టు, తన క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ ఉన్నట్టు కూడా లేదు. సెకండ్ హాఫ్ 30 మినిట్స్ దాకా అదే రొట్టెలా మనకైతే అనిపిస్తూ ఉంటుంది. ఏదో అలా నడుస్తుంది. అసలు వీళ్ళు ఎంచుకునే స్టోరీ క్లాటే బాగాలేదు. మనం చూసిన వార్, పఠాన్, అలాగే టైగర్ 3 ఇలాంటి స్టోరీ క్లాటే అనమాట ఈ మూవీలో అయితే ఉంటుంది. స్టోరీ క్లాట్ విషయానికి వస్తే ఇంకొద్దిగా మార్చి ఉంటే బాగుండేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద హీరోలు ఉన్నారు కాబట్టి దాన్ని కొద్దిగా మోడిఫై చేస్తే చాలా మందిని అయితే ఆకట్టుకుంటుంది. కానీ ఈ రకంగా ఉండడం కారణంగా చాలా మంది థియేటర్కి వచ్చి డిసప్పాయింట్ అవుతారు. ఏంట్రా ఇది మనం ఇంతకు ముందే చూసాంరా అని అనుకునే అయితే ఉంది. అలాగే వీళ్ళిద్దరి కాంబోలో డ్యూ సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్ మాత్రం అరాచకం ఉంది భయ్య. ఆ సాంగ్ అయితే ఈ మూవీకి హైలైట్. అదే కాకుండా భయ్య, ఆ సాంగ్లో స్టెప్స్ అయితే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ ఎలా వేసాడో, హృతిక్ రోషన్ ఎలా వేసాడో, ఎంత కష్టపడ్డారో ఆ కష్టం అనమాట ఆ సాంగ్లో అయితే కనబడుతూ ఉంది. ఆ సాంగ్ అయితే ఈ మూవీకి చాలా ప్లస్ అని క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే డ్యూ సాంగ్ వీళ్ళిద్దరూ హైలైట్ స్టెప్స్ అయితే వేశారు. అదే కాకుండా నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఈ సాంగ్స్ తెలుగులో అయితే అర్థం అవ్వవు, హిందీలో అయితే బాగా అర్థం అవుతాయి. సాంగ్స్ విషయానికి వస్తే హిందీ వర్షనే బాగుంది, తెలుగు వర్షన్ అయితే అంతలా అయితే లేదు. బీజిఎం వర్క్ అయితే కొన్ని చోట్ల అరాచకం ఉంది, కొన్ని చోట్ల మరీ డౌన్గా అయితే ఉంది. డైలాగ్స్ విషయానికి వస్తే మన ఎన్టీఆర్ని మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా మన ఎన్టీఆర్ అయితే డైలాగ్ చెప్తాడు. ఈ విషయాన్ని అనమాట మనం అయితే ఒప్పుకోవాల్సింది. మూవీలో కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయి బియా. దాంట్లో ఫస్ట్ వచ్చి ఎన్టీఆర్ ఎంట్రీ, అదే మాత్రం అరాచకం ఉంది. హృతిక్ రోషన్ ఎంట్రీ మాత్రం కొద్దిగా డౌన్గానే అనిపించింది నాకైతే. ఇంకో హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్స్ మాత్రం గూస్ బంప్ తెప్పిస్తాయి. థియేటర్లో మాత్రం చాలా మంది అయితే షాక్ అయిపోతారు. ఆ రకంగా అయితే ఉంది. ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ గురించి ఏం చెప్పాలి బియా, మనం ఎవరు ఊహించుకొని రేంజ్లో అయితే ప్లాన్ చేశారు. అసలు ఎన్టీఆర్ కొడుతున్నారా, హృతిక్ రోషన్ కొడుతున్నాడా, అసలు ఎవరికి అర్థం కాదు. ఆ రకంగా ఒకళ్ళు బీభత్సంగా కొట్టుకుంటారు. ఆ రకమైన ఫైట్ సీన్స్ అయితే ప్లాన్ చేశారు. ఇదే హైలైట్ అనుకుంటే దీని తర్వాత ఇంకో ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ విన్నాక అందరూ షాక్ అయిపోతారు. అసలు ఏంట్రా ఈ స్టోరీ మొత్తం ఇటువైపు తిరుగుతుంది ఏంట్రా అని చాలా మంది అయితే అనుకుంటారు. ఆ రకమైన క్లైమాక్స్ అయితే ప్లాన్ చేశారు. క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరు ఊహించుకునే రేంజ్లో అయితే ఉంది. నేనైతే బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబోలో పవర్ఫుల్ క్యారెక్టర్ రాస్తారు అనుకున్నాం. పవర్ఫుల్ క్యారెక్టర్ రాస్తారు, కానీ స్టోరీ విషయానికి వస్తే అదేదో రొట్టె స్టోరీలు అయితే మార్చేశారు. మనమైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే ఆ రకమైన స్టోరీ అయితే లేదు. దాని కారణంగా చాలా మంది అయితే ఆ విషయంలో డిసప్పాయింట్ అవుతారు. నాకు ఒకటి అనిపించింది, ఈ మధ్య కాలంలో స్టోరీని ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ యాక్టర్స్ యాక్టింగ్ని చాలా బాగా పట్టించుకుంటున్నారు. అయితే ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 3.5. నాకైతే సరే ఏం జరిగినా ఏం ఉన్నా సరే ఎన్టీఆర్ తోపు అలాంటి పర్సన్ ఆయన.